ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే మీకు ఒక క్లారిటీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అది కారు కొనాలా వద్దా అని. ఒకవేళ మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, కామెంట్ చేయండి, డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. అర్జెంట్ అనుకుంటే మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు అనే పుస్తకంలో ఇదే విషయంపై ఒక చాప్టర్ ఉంది. అది మీరు చదవచ్చు. ఒకసారి మీరు కార్ కొనాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొత్త కార్ కొనాలా, పాత కార్ కొనాలా, లేక రెంటెడ్ కార్ కొనాలా అని. రెంటెడ్ కార్ అంటే ఈ మధ్య కొత్తగా వస్తున్న సబ్స్క్రిప్షన్ మోడల్ అన్నమాట. మీకు ఎక్సెల్ షీట్ లాంటివి ఏమి చూపించకుండా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోనే ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అయితే ఈ వీడియో సగం వరకు మాత్రమే చూసి వెంటనే ఒక కంక్లూజన్ రావద్దు. చివరి నిమిషం వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కారు కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం వీడియో మొత్తం ఒకే కారును ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అది కూడా పెట్రోల్ కార్లు మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త డీజిల్ కార్లు ఎక్కువగా రావడం లేదు. ఎలక్ట్రిక్ కార్లు అన్ని కంపెనీలు తయారు చేయట్లేదు. ఆ మాటకు వస్తే ఇంకా ఛార్జింగ్ స్టేషన్లు కూడా అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ వీడియోలో మనం మారుతి స్విఫ్ట్ ZXi ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మొదటగా మనం కొత్త కారు కొంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. కిరణ్ అనే ఒక వ్యక్తి కారు కొనడానికి 2 లక్షల రూపాయలు సేవ్ చేసుకున్నాడు. ఈ 2 లక్షల్ని డౌన్ పేమెంట్ గా వాడి 9% వడ్డీతో 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉండేలా ఇంకొక 8 లక్షలు బ్యాంక్ నుండి లోన్ తీసుకొని సుమారు 10 లక్షల రూపాయల విలువ గల మారుతి స్విఫ్ట్ ZXi పెట్రోల్ కార్ తీసుకున్నాడు. ఈ 5 సంవత్సరాలకు గాను 8 లక్షల లోన్ అమౌంట్ వడ్డీతో కలిపి 9,96,400 రూపాయలు అవుతుంది. అంటే నెలకు 16,600 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. దీంతో పాటు కారు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చులు, ట్యాక్స్లు అన్ని కలిపి మరొక 50,000 రూపాయలు అవుతుంది అనుకుంటే 10 లక్షల కారు కొనడానికి రిజిస్ట్రేషన్ ఖర్చు, ట్యాక్స్లు, వడ్డీ, డౌన్ పేమెంట్ అన్నిటితో కలిపి కిరణ్ కి దాదాపు 12,46,000 రూపాయల ఖర్చు అవుతుంది. కారు కొన్న తర్వాత కిరణ్ సపోజ్ నెలకి 2,000 కిలోమీటర్లు తిరుగుతాడు అనుకుంటే సంవత్సరానికి 24,000 కిలోమీటర్లు తిరుగుతాడు. అదే 5 సంవత్సరాలకు గాను 1,20,000 కిలోమీటర్లు తిరుగుతాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఫ్యూయల్ రేటు ఒకే విధంగా ఉండదు కదా. కాబట్టి మనం లెక్క కోసం లీటర్ పెట్రోల్ 120 రూపాయలు అనుకుందాం. కిరణ్ కొన్న కారు మైలేజ్ లీటర్ కి 18 కిలోమీటర్లు ఇస్తుంది అనుకుందాం. దీని ప్రకారం ఇప్పుడు ఫ్యూయల్ ఖర్చు కిలోమీటర్ కు 6.7 రూపాయలు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకు కిరణ్ కు ఫ్యూయల్ కోసం అయ్యే ఖర్చు 8,04,000 రూపాయలు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ మరియు మెయింటెనెన్స్ విషయానికి వస్తే కొత్త కారుకి మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది, ఇన్సూరెన్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యావరేజ్ గా సంవత్సరానికి 25,000 అనుకుందాం. ఇది మొత్తం 5 సంవత్సరాలకు 1,25,000 అవుతుంది. ఇక మిజలీనియస్ లాంటి ఇతర ఖర్చులు ఏమైనా ఉంటే అవి 5 సంవత్సరాలకు 15,000 అవుతాయి అనుకుందాం. ఈ మొత్తం ఖర్చులన్నీ కలిపితే 5 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఖర్చు 9,44,000 రూపాయలు అవుతుంది. దీనికి కార్ కాస్ట్ 12,46,000 కూడా కలిపితే మొత్తం ఖర్చు 5 సంవత్సరాలకు గాను 21,90,000 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ కిరణ్ కారును అమ్మాలనుకుంటే 50% తక్కువ ధరకు అమ్మితే సుమారుగా 6 లక్షలకు అమ్మాడు అనుకోండి. ఈ 6 లక్షల రూపాయలను మొత్తం ఖర్చు 21,90,000 నుండి తీసేస్తే మిగిలేది 15,90,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో కిరణ్ కు కారమ్మగా మిగిలిన ఖర్చు 15,90,000 రూపాయలు అనమాట. అంటే సంవత్సరానికి 3,18,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం కిరణ్ పాత కారు కొంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అంటే మారుతి స్విఫ్ట్ ZXi కారు కొత్తది కాకుండా యూజ్డ్ కారును లోన్ తీసుకోవడం ద్వారా కొంటున్నాడని అనుకుందాం. ఇక్కడ కారు 3 సంవత్సరాల పాతదని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఒరిజినల్ కాస్ట్ కంటే 35 to 40% డిప్రిషియేట్ అవుతుంది. అంటే ఈ కారు విలువ సుమారుగా 6,50,000 అనుకుందాం. ఇప్పుడు కిరణ్ డౌన్ పేమెంట్ కింద 2,50,000 కట్టి మిగిలిన అమౌంట్ ను 14.5% వడ్డీకి 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉండేలా బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాడు అనుకుందాం. సాధారణంగా యూజ్డ్ కార్ లోన్స్ కి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొత్త కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అది సుమారుగా 13.5 నుండి 15.5% వరకు ఉండొచ్చు. ఇప్పుడు కిరణ్ ఈ 4 లక్షల లోన్ అమౌంట్ కు వడ్డీతో కలిపి 5 సంవత్సరాల్లో సుమారు 5,65,000 రూపాయలు కట్టాలి. అంటే నెలకు 9,400 రూపాయల ఈఎంఐ పే చేయాలన్నమాట. ఇది యూజ్డ్ కారే కాబట్టి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు ట్యాక్సులు పెద్దగా ఉండవు కాబట్టి లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఈ కారును కొనడానికి మనం కడుతున్న డబ్బు, వడ్డీ, డౌన్ పేమెంట్ తో కలిపి 8,15,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఫ్యూయల్ కాస్ట్ విషయానికి వస్తే కండిషన్ బాగుంటే ఓల్డ్ కారు మంచి మైలేజ్ ఇస్తుంది కాబట్టి మనం ఈ ఓల్డ్ కారు కూడా లీటర్ కు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అనుకుందాం. ఇంతకుముందు అనుకున్నట్లే ఇప్పుడు కూడా ఫ్యూయల్ కాస్ట్ లీటర్ 120 అనుకుందాం. ఈ ఓల్డ్ కారు మైలేజ్ 18 కాబట్టి ఈ కారుకి ఫ్యూయల్ ఖర్చు కిలోమీటర్ కి 6.7 రూపాయలు అవుతుంది. దీని ప్రకారం
కిరణ్ నెలకు 2000 కిలోమీటర్లు, సంవత్సరానికి 24,000 కిలోమీటర్లు, 5 సంవత్సరాలకు 1,20,000 కిలోమీటర్లు తిరుగుతాడు అనుకున్నాం. కాబట్టి ఫ్యూయల్ కి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 6.7 రూపాయల లెక్కన మొత్తం 1,20,000 కిలోమీటర్లకి 8,04,000 రూపాయల ఖర్చు అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్ విషయానికి వస్తే కొత్త కారుతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కారు మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో 25,000 రూపాయలుగా అనుకుంటే ఈ ఖర్చు ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన 5 సంవత్సరాలకు సెకండ్ హ్యాండ్ కార్ ని మెయింటైన్ చేయడానికి 1,55,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. తర్వాత ఇన్సూరెన్స్ అయితే ఓల్డ్ కార్ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. అది 5 సంవత్సరాలకు 1,10,000 రూపాయలుగా తీసుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే పాత కార్ల విషయంలో ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు రిపేరింగ్ కాస్ట్ లో కేవలం 70% ఇన్సూరెన్స్ కాస్ట్ మాత్రమే వస్తుంది. అందుకే మిజలీనియస్ ఖర్చులు 5 సంవత్సరాలకు కలిపి మొత్తం 25,000 రూపాయలు అనుకుందాం. ఇప్పటివరకు చెప్పిన ఈ ఖర్చులని కలిపితే పాత కారుకు 5 సంవత్సరాలకు మొత్తం 10,94,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కారు కాస్ట్ 8,15,000 రూపాయలు కూడా కలిపితే 19,09,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ కిరణ్ 5 సంవత్సరాలు వాడిన తర్వాత ఈ కారును అమ్మాలనుకుంటే అప్పుడు దాని వాల్యూ సగానికి సగం పడిపోతుంది. కాబట్టి సుమారుగా 3,25,000కి అమ్మాల్సి ఉంటుంది. ఈ 3,25,000 రూపాయలని 19,09,000 నుండి తగ్గిస్తే 15,84,000 రూపాయలు వస్తుంది. అంటే సంవత్సరానికి 3,16,800 రూపాయల ఖర్చు అవుతుంది. పాత కారా కొత్త కారా అని డిసైడ్ చేసుకునే ముందు మనం ఇక్కడ చేసిన పని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో లెక్కలేసుకోవడం. చాలా మంది నెలకో 6 నెలలకో సంవత్సరానికో లెక్కలేసుకుంటారు, కానీ తర్వాత జరిగే పరిణామాలకు బాధపడుతుంటారు. ఈ మిస్టేక్ కారు విషయంలో కాదు, చాలా విషయాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టింగ్ లాంటి విషయాలతో సహా మీరు కొనడంలో ఎలాగైతే ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అలాగే తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అలాంటి ఒక అడ్వైజర్ ఎవరంటే 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారి అనుబంధ సంస్థ తేజీ మంది. తేజీ మంది అనేది సెబీలో రిజిస్టర్ అయిన ఒక రీసెర్చ్ అనలిస్ట్. వీరు మీరు వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన 2 రెడీ టు ఇన్వెస్ట్ పోర్ట్ఫోలియోస్ ను అందిస్తున్నారు. ఒకటి ఫ్లాగ్షిప్ పోర్ట్ఫోలియో, ఇందులో షార్ట్ టర్మ్ స్టాక్స్ మరియు లాంగ్ టర్మ్ స్టాక్స్ 2 మిక్స్ అయి ఉంటాయి. అంతేగాక మార్కెట్ కండిషన్స్ కు తగినట్టుగా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. రెండవది మల్టీప్లేయర్ పోర్ట్ఫోలియో, ఇందులో బాగా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీలు ఉంటాయి. 2 పోర్ట్ఫోలియోలు 15 నుండి 20 ఫండమెంటల్ గా స్ట్రాంగ్ క్వాలిటీ ఇంకా డైవర్సిఫై చేసినటువంటి మంచి స్టాక్స్ తో కూడి ఉంటాయి. ఇవి మీరు మాన్యువల్ గాను పర్చేజ్ చేయవచ్చు లేదా బ్రోకర్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ కోసం క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే తేజీ మంది యాప్ ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వారి ఫీజు ఎలా ఉంటాయంటే యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే నెలకు 99 రూపాయలతో మొదలవుతున్నాయి. ఈ ప్లాన్ లో మీకు మీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీక్లీ రిపోర్ట్ ఇస్తూ మీ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి లాంటి వివరాల్ని స్పెసిఫై చేస్తారు. అందుకే మీకు ఒక మంచి హెల్తీ పోర్ట్ఫోలియో కావాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తేజీ మంది యాప్ ను ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కొత్త కారు పాత కారు లెక్కలు చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే కొత్త కారు సంవత్సరానికి 3,18,000, పాత కారు సంవత్సరానికి 3,16,800 రూపాయలు. పెద్దగా తేడా ఏం లేదు కదా అంటే అవును, అంతగా ఉండదు మీరు పాత కారును లోన్లో తీసుకుంటే. ముఖ్యంగా చెప్పాలంటే మనిషికి ఈ క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల. అవేంటి అంటే ఒకటి, చాలా మంది చేసే పని యూజ్డ్ కార్ను లోన్లో తీసుకోరు. అప్పుడు మీకు 5 సంవత్సరాలకు 1,65,000 మిగులుతాయి. అంటే సంవత్సరానికి 33,000 డైరెక్ట్ సేవింగ్. 2, మనం ఇక్కడ 3 సంవత్సరాల పాత కారు గురించి డిస్కస్ చేసుకున్నాం, కానీ ఎక్కువ మంది 5 సంవత్సరాల కంటే పాతదైన కార్ను ప్రిఫర్ చేస్తారు. 3, మారుతిని పక్కన పెడితే వేరే బ్రాండ్ కార్ల రీసేల్ వాల్యూ ఇంకా తక్కువగా ఉంటుంది. 4, ఒక్కొక్కరు నెగోషియేషన్ స్కిల్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. 5, వెహికల్ కండిషన్ బట్టి కూడా ఖర్చు తగ్గుతూ ఉంటుంది. 6, మీ డ్రైవింగ్ స్టైల్ బట్టి మీరు వాడే కార్ను బట్టి మైలేజ్ కూడా మారుతూ ఉంటుంది. 7, మొదటిసారిగా కార్ నడిపేవారు డైరెక్ట్ గా కొత్త కారు కొనకుండా ముందుగా ఒక పాత కారు తీసుకుంటారు. బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత దాన్ని అమ్మేసి కొత్త కారు కొనుక్కుంటారు. వీటన్నిటికి భిన్నంగా ఇప్పుడు కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది, అది కార్ సబ్స్క్రిప్షన్. ఆ పద్ధతిలో కార్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కారు సబ్స్క్రిప్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను నెలకు లేదంటే సంవత్సరానికి కొంత అమౌంట్ కట్టి ఏ విధంగా అయితే వాడుకుంటున్నామో సేమ్ అదే విధంగా ఈ కార్ సబ్స్క్రిప్షన్ లో కూడా మనం ఒక కారుని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా మాక్సిమం 5 సంవత్సరాల వరకు నెల కొంత అమౌంట్ చెల్లించి ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇన్సూరెన్స్, ట్యాక్స్ లాంటివి కట్టాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మెయింటెనెన్స్ కూడా కంపెనీ వారే చూసుకుంటారు.
తీసుకుంటారు. అలాగే కావాలనుకుంటే ప్రతి సంవత్సరం మనకు నచ్చిన మోడల్ కారుకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కిరణ్ 10 లక్షల విలువ గల మారుతి స్విఫ్ట్ ZXi కారు ఇదే పద్ధతిలో తీసుకుంటున్నాడు. మారుతి సుజుకి సబ్స్క్రిప్షన్ పార్ట్నర్ అయిన ALD ఆటోమేటివ్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఈ కారుకు సంబంధించిన సబ్స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ కు సంబంధించి 10,000 కిలోమీటర్ల ప్లాన్ అయితే 24,180 రూపాయలు చెల్లించాలి. 15,000 కిలోమీటర్ల ప్లాన్ కి 24,940. అదే 20,000 కిలోమీటర్ల ప్లాన్ తీసుకుంటే 25,690. 25,000 కిలోమీటర్ల ప్లాన్ తీసుకుంటే 26,300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2 సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్స్, 3 సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ టైం పీరియడ్ పెరిగే కొద్దీ నెల నెల కట్టాల్సిన అమౌంట్ తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా కంపెనీ వాళ్ళు పెట్టిన కిలోమీటర్ లిమిట్ దాటితే ప్రతి ఒక్క కిలోమీటర్ కు కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అయితే కిరణ్ సంవత్సరానికి 24,000 కిలోమీటర్లు తిరుగుతాడు అనుకున్నాం. కాబట్టి కిరణ్ ఒక సంవత్సరానికి 25,000 కిలోమీటర్ల సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాడు. అంటే నెలకు 26,300 రూపాయలు కట్టాలి. అంటే సంవత్సరానికి 3,15,600 రూపాయలు ఖర్చు అవుతుంది. సబ్స్క్రిప్షన్ లో తీసుకుంది కొత్త కారే కాబట్టి లీటర్ కి 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అనుకుందాం. అప్పుడు ఫ్యూయల్ కి 1 లీటర్ కు 6.7 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 24,000 కిలోమీటర్లకు 1,60,800 ఖర్చు అవుతుంది. అంటే కిరణ్ కి సబ్స్క్రిప్షన్ ప్లాన్ కి మరియు ఫ్యూయల్ కాస్ట్ కు మొత్తం సంవత్సరానికి దాదాపుగా 4,76,400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే లోన్ లో తీసుకున్న కొత్త కారుకు సంవత్సరానికి 3,18,000 ఖర్చు అయితే లోన్ లో తీసుకున్న పాత కారుకు సంవత్సరానికి 3,16,800 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సబ్స్క్రిప్షన్ కారుకు సంవత్సరానికి 4,76,400 రూపాయలు ఖర్చు అవుతుంది. అద్దెకు తీసుకున్న కారుతో ఖర్చు ఎక్కువే ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఒక కొత్త కారు అనుభూతి పొందాలంటే ఆ మాత్రం భరించాల్సిందే. చివరిగా వీడియో ముగించే ముందు ఈ వీడియోలో చూపించిన క్యాలిక్యులేషన్ మాత్రమే మీరు తీసుకోండి. ఒక పేపర్ మీద ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని ఒక్కొక్కటిగా లెక్కేసుకుంటే మీకే తెలిసిపోతుంది ఏది కొనాలి ఏది కొనకూడదు అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీకు ఒక మంచి హెల్తీ పోర్ట్ఫోలియో ఇస్తూ లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ కావాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తేజీ మంది యాప్ ట్రై చేసి చూడండి.